महादेवाय धीमहि स्वस्ति श्री चंद्रमानेन विजयनाम संवत्सरं वसंत उत्तरायण शिशिरऋतु माघमासं बहुళ तृतीय तदिया सोमवार ఉత్తరా నక్షత్రం ఈరోజు సోమవారికి విశేషంగా మాఘమాసం అభిషేకాలు బాగా జరుగుతూ ఉంటాయి. అనేక మంది భక్తులు ఈ దేవాలయానికి వచ్చే విశేషంగా ఏకాశ రుద్రాభిషేకాలు, రుద్రాభిషేకం, కుంకుమ పూజ ఇటువంటి దేవాలయంలో బాగా అర్చనలు చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ ప్రధాన అర్చక స్వామిని. నా పేరు బాదంపూడి కాళీప్రసాద్. గత 34 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో నేను అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఈ దేవాలయం పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయంలో ఇంతవరకు ఎవరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యక్రమాన్ని చేసుకుంటూ దిగ్విజయంగా కార్యాన్ని సాధించుకుంటూ ఉన్నత స్థానంలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఉన్నత స్థితికి చేరారు. చక్కగా ఆలయ అభివృద్ధి ముందు ముందు కూడా ఆలయాభివృద్ధి బాగా జరుగుతుంది. ఇక్కడ శివరాత్రి 5 రోజులు పాంచాన దీక్షతో శివ కళ్యాణం చేస్తారు. కార్తీక మాసం విశేషమైన పూజలు ఉంటాయి. రోజు 30 రకాల పూజలు చేస్తున్నారు. ఇక్కడ రోజుకొక రకంతో ఉత్తరాక్షలతో సహా 30 రకాల దేవాలయంలో అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. విశేషంగా మాఘమాసంలో శివరాత్రి 5 రోజులు కళ్యాణం చేస్తాం. ఇక్కడ దేవాలయంలో నేను గతగా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. విశేషమైన ఫలితం ఇక్కడ ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, అమ్మవారు, ఈశ్వరుడు, ప్రధాన స్వామి, శంకరాచార్య సుధందరం. గత 5 సంవత్సరాలుగా శంకరాచార్య ప్రతిష్ఠ చేశారు. అభివృద్ధి చెందిన ఇది నవగ్రహ దేవాలయం. ఈ శనివారం రోజున ఇక్కడ స్వామివారికి తైలాభిషేకాలు చేస్తూ ఉంటారు. విశేషంగా శాంతికరమైన పూజలు కానీ లేదా ఎవరైనా వివాహం కానీ ఉంటుండే వాళ్ళు కానీ ఇక్కడ వచ్చి అభిషేకాలు అవి చేసుకుంటూ ఉంటారు. చక్కగా వాళ్ళందరూ కూడా మంచి అభివృద్ధి చెందారు. మంచి సంతానం లేని వాళ్ళు సంతానం కలుగుతారు. వివాహం కాని వాళ్ళకి వివాహం వస్తుంది. ఈ నవగ్రహాల దగ్గర మాత్రం విశేషంగా చరిత్ర ఏది వచ్చినట్టు తైలాభిషేకం చేస్తారు. విశేషమైన పూజలు చేస్తారు. ఈ దాసాంజనేయ దేవస్థానం ఆంజనేయ స్వామికి విశేషంగా మంగళవారం, శనివారం, ఆదివారాలు బాగా పూజ చేస్తూ ఉంటాం. ఆంజనేయ స్వామికి పూజ చేసినట్లయితే ఎటువంటి గ్రహబాధలు, గాలి, రోజు అటువంటి దోషాలు ఏమి లేకుండా ఉంటూ ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయం. సుమారుగా ఇది కూడా 50 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి దేవాలయం. నవగ్రహాలు, ఆంజనేయ స్వామి ఒక 50 సంవత్సరాలు అయ్యి ఈ ప్రతిష్ఠ చేయబట్టి ఇక్కడ మంచి చాలా చక్కగా జరుగుతుంది. గుడి చాలా ప్రాధాన్యత, కానీ దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరు ఏది కోరికనా ఆ కోరికలు తీర్చబడుతుంటాయి. అందువల్ల నేను చాలా చిన్నప్పటి నుంచే వచ్చేదని, ఎప్పుడు వచ్చినా ఇటు గుడికి వచ్చి రాకుండా మాత్రం వెళ్ళే లేదు. ఉండేది మాత్రం బందర్లో, కానీ ఇక్కడే పుట్టి పెరిగిందంతా ఇక్కడే ఎడ్యుకేషన్. కానీ చాలా నమ్మకం గుడికి వచ్చి వెళ్తాం. పుస్తకాలది ఇక్కడ ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఇక్కడ ప్రధాన అర్చకులు కూడా కాళీప్రసాద్ గారు చాలా శ్రద్ధతోటి పూజలు అవి అభిషేకాలు చేపిస్తుంటారు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా చాలా
లబ్ధి పొందుతూ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. ఈ శివరాత్రి కార్యక్రమాలు కూడా 5 రోజుల కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. ఎక్కడా లేని విధంగా ఇక్కడ అభిషేకాలు అర్ధరాత్రి వరకు జరుగుతూనే ఉంటుంది. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఈ శుక్రవారపేట స్థాపించి ఉన్నటువంటి శివాలయాన్ని తరచూ వస్తుంటాను. ఈ కోరిన కోరికలు తీర్చేటటువంటి ఈ శివాలయాన్ని భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. నా కోరికలు కూడా తీర్చడం జరుగుతుంది. స్వామివారికి ప్రతి శివరాత్రి నాడు విశేషమైన అభిషేకాలు అర్చనలు జరుగుతుంటాయి. సకల జనులకు అభయాసం ఇచ్చినటువంటి ఈ స్వామివారు శుక్రవారపేటలో నివసించినటువంటి వెలసినటువంటి శ్రీ బ్రహ్మరామ సమేత రామలింగేశ్వర స్వామివారు ఎంతో పూజలు విశేషమైన పూజలు అందుకుంటున్నారు. స్వామివారు నేను సోమవారం కాదు కొన్ని సంవత్సరాలు 15-20 సంవత్సరాల నుంచి కూడా ఈ శివాలయం తరచు వస్తుంటాను. నేను నా పేరు సర్వదేవభట్ల సోమశేఖర్. నా వృత్తిరీత్యా న్యాయవాదిని. ఈ ఆలయానికి ధర్మాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ బ్రహ్మరాంబ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము శృంగేరి జగద్గురు మహాసంస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నది. సుమారు 500-600 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని ఈ ఖమ్మం కిల్లా నిర్మాణం జరిగిన రెడ్డి రాజుల అనంతరం ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. ఆలయపు నిర్మాణం కూడా కిల్లా గోడల్లో ఉపయోగించిన రాళ్ళనే ఉపయోగించినట్లు కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు తెలియజేయటం జరిగింది. దాదాపు ఒక 150 సంవత్సరాల క్రితం ఈ దేవాలయానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళని సుగ్గుల వారు నిర్మించడం జరిగింది. అలాగే ఈ యొక్క ముందు దర్వాజాని పర్స అనంతరామయ్య గారు దగ్గరుండి నిర్మాణం చేసినట్లు పెద్దలు చెప్తారు. ఒక 60-70 సంవత్సరాల క్రితం ఇక్కడ నకాష్ సంఘం వారు ఈ ఆలయంలో వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి కళ్యాణం మడుకు నిర్వహించేవారట. ఈ బజార్లో ఉన్న పెద్దలు మా నాన్నగారైన సర్వదేవట్ల విశ్వనాథం గారు, అలాగే సీతారామయ్య గారు, వీరభద్రయ్య గారు, కందిరాజు చలపతిరావు గారు, వీళ్ళందరూ ఒక భక్త బృందంగా ఏర్పడి కల్వకల్లు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో 57 సంవత్సరాల క్రితం మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ సంవత్సరం 57వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు రేపు ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు 5 రోజుల కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి 5 రోజుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ 50-60 సంవత్సరాల క్రితం ఈ ఆలయ ప్రాంగణం అంతా బాగా గడ్డి పట్టుకొని పెద్దగా జనసంద్ర లేకుండా ఉన్న రోజుల్లో ఆ భక్త బృందం విశేషమైన సేవలు చేసి ఈ ఆలయంలో ఎన్నో నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గాయత్రి స్వామివారిని మచిలీపట్నంలో విద్యాశంకర భారతీయ తీర్థ స్వామివారు శృంగేరి శంకరమఠం నిర్మాణం చేశారు. వారి పర్యవేక్షణలో ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. 1973వ సంవత్సరంలో ప్రప్రథమంగా ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి దేవాలయము, నవగ్రహాలు, ఆలయం లోపల గణపతి ప్రతిష్ట చేయడం జరిగింది. అలాగే గోపురం, విమాన గోపురం నిర్మాణం కూడా 73లోనే చేసి ప్రతిష్టా కార్యక్రమాలు గాయత్రి స్వామి వారి పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. వారు ప్రతి సంవత్సరం గాయత్రి స్వామి వారు ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాల్లో వచ్చి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తుండేవారు. దాని తర్వాత 1985వ సంవత్సరంలో
నూతన ధ్వజస్తంభాన్ని, ఆ పాత ధ్వజస్తంభం శిథిలమైపోతే నూతన ధ్వజస్తంభాన్ని నిర్మించడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ప్రప్రథమంగా నవగ్రహ మండపం ఈ దేవాలయ ప్రాంగణంలోనే నిర్మాణం చేయడం జరిగింది 1973 సంవత్సరంలో. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నెల రోజుల పాటు ప్రవచన కార్యక్రమాలు, శంకర జయంతి, హనుమత్ జయంతి, అలాగే మహాశివరాత్రి సందర్భంగా 5 రోజుల కార్యక్రమాలు, దేవీ నవరాత్రులు ఇవన్నీ నిర్వహణ చేసుకుంటూ ఉండేది. 1983 సంవత్సరంలో రజతోత్సవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. 2007 సంవత్సరంలో స్వర్ణోత్సవాలు చేసి ఈ 50 సంవత్సరాల్లో పాల్గొన్న పండితులు, కళాకారులు, హరిదాసులు, ఉపన్యాసకులు అందరినీ కూడా సుమారు 175 మందిని వారిని సన్మానించుకోవడం ఈ ఆలయంలో జరిగింది. ఈ ఆలయంలో 1993 సంవత్సరంలో విజయయాత్ర సందర్భంగా శృంగేరి జగద్గురువులు ఇప్పుడు భారతీయ తీర్థ మహాస్వామి వారు, అలాగే ఇటీవలనే 2013 జనవరి 6వ తేదీ కూడా వారు వచ్చి స్వామివారిని దర్శించుకొని అనుగ్రహ భాషణం జరిగింది. ఈ ఆలయంలో కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామివారు, ఇప్పుడున్న జయేంద్ర సరస్వతి స్వామివారు, గాయత్రి స్వామివారు, అలాగే పుష్పగిరి పీఠాధిపతి ఇటువంటి మహానుభావులందరూ విచ్చేసి, చిరజీయర్ స్వామివారు కూడా విచ్చేసి శ్రీ బ్రహ్మరాంబ రామలింగేశ్వర స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఇక్కడున్న భక్తుల్ని అనుగ్రహించి అనుగ్రహ భాషణం చేయటం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ యొక్క దేవాలయంలో మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి నుంచి ప్రారంభమయ్యి మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి దాకా మహానుభావులు, అలాగే ఎందరో హరికథా విద్వాంసులు, కొమ్ము సుబ్రహ్మణ్యవర ప్రసాద్ గారు లాంటి పెద్ద పెద్ద పండితులు, ధూళిపాల శివరామకృష్ణ శర్మ గారు లాంటి పండితులు వీరందరూ కూడా విచ్చేసి బోన విజయాలు, సాహిత్య కార్యక్రమాలు, సంగీత సభలు ఇటువంటివన్నీ నిర్వహించడం ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. ముఖ్యంగా త్యాగరాజస్వామి వారి జయంత్యోత్సవాలు, ఆరాధనోత్సవాలు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో నిర్వహించుకోవడం జరుగుతుంటుంది. శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారిని ధర్మపురి పీఠాధిపతిగా ఖ్యాతిగరించారు. వారి పర్యవేక్షణలో 2007 సంవత్సరంలో శంకరాచార్య స్వామి వారి మందిర నిర్మాణము, అలాగే శారదా అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, రుద్ర హోమాలు, అలాగే చండీ హోమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సామవేదం షణ్ముఖ శర్మ గారు, అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు, పరిపూర్ణానంద సరస్వతి స్వామివారు లాంటి పెద్దలు కూడా విచ్చేసి ఈ దేవాలయంలో అమ్మవారిని, రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం ఇటీవల కాలంలో జరిగింది. ఎందరో భక్తుల్ని ఈ యొక్క అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. ఇక్కడ దాదాపు గత 35 సంవత్సరాలుగా ఆలయంలో అర్చకులుగా శ్రీ బాదంపూడి కాళీప్రసాద్ గారు ఉన్నారు. 34 సంవత్సరాల నుంచి వారే ఇక్కడ అర్చనా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎందరో పురోహితులు కూడా వచ్చి ఇక్కడ చిన్న చిన్న హోమాలు, కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ ఈ ఖమ్మం పట్టణం, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కూడా ఎవరైనా ఈ జపాలు అవి చేయించుకోవాలంటే ప్రధానంగా ఈ ఆలయంలోకి వచ్చి విశేషంగా, ఎందుకంటే ప్రప్రథమంగా ప్రతిష్ఠింపబడిన నవగ్రహ మందిరం ఉంది. అలాగే శివాలయంలో ఉన్న నవగ్రహ మండపాల్లోనే జపాలు, తపాలు చేసుకోవాలనే ఒక ఆకాంక్షతోటి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఇక్కడ హోమాలు, జపాలు, కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కళ్యాణానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయటం జరిగింది. రేపు 27వ తేదీ నుంచి కళ్యాణ మహోత్సవం. కళ్యాణం రోజు దాదాపు 5-6 వేల మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు కూడా సుమారు 10,000 మంది పైన భక్తులు విచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. శనిత్రయోదశికి విపరీతంగా జిల్లా నలుమూల నుంచి భక్తులు విచ్చేసి శనిత్రయోదశి పూజలు కూడా ఇక్కడ చేసుకోవడం ఈ ఆలయంలో విశేషము. అలాగే హనుమత్ జయంతి కూడా బాగా జరుగుతుంది. ముఖ్యంగా శంకర జయంతి ఒకటి బాగా ఘనంగా ఇక్కడ చేసుకుంటాం మేము. ఇది ఈ ఆలయంలో ఉన్న కార్యక్రమ వివరాలు. ఆలయం స్వయంభూ ఆలయం కాదు, ప్రతిష్ఠింపబడింది. సుమారు 400-500 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింపబడింది. గర్భాలయంలోనే బ్రహ్మరాంబ రామలింగేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాలు ప్రతిష్ఠింపబడటం విశేషం. అన్ని దేవాలయాలు ముఖ్యంగా అమ్మవారు మందిరం వేరే ఉంటుంది, కానీ ఇక్కడ బ్రహ్మరాంబ రామలింగేశ్వర స్వామివారిని
ఒకే ఆలయ ప్రాంగణంలో గర్భాలయంలో ప్రతిష్ఠించడం చాలా విశేషమైనదిగా పెద్దలు పండితులు చెప్పుకుంటూ వస్తుంటారు. అలాగే హనుమ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇక్కడ ఈ చాలామంది కోరికలు సంతానం లేని వాళ్ళు వచ్చి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవటం వల్ల వారికి సంతానం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసము. అలాగే నవగ్రహ జపాలు చేసుకోవటం, శాంతి పూజలు చేసుకోవటంలో కూడా వారికి చాలా ఫలితాలు లభించాయని చాలామంది భక్తులు చెప్పుకుంటూ రావటం జరిగింది. ముఖ్యంగా ఈ ఆలయానికి చాలా గొప్ప గొప్ప యతీశ్వరులు రావటం వల్ల స్వయంగా ఆలయమే పవిత్రమే కాకుండా ఈ యతీశ్వరుల యొక్క మంత్ర శక్తి, వారి యొక్క అనుష్ఠాన బలం కూడా ఈ ఆలయ ప్రాంగణం మీద విశేషంగా ఉండటంలో దినదినాభివృద్ధి చెందుకుంటూ భక్తుల యొక్క కోరికలను తీర్చుకుంటూ ఈ ఆలయంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ ఆలయం ఇంకా అభివృద్ధి ప్రతి సోమవారం ఇక్కడ విశేషంగా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి అర్చన, అలాగే బుధవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన కూడా విశేషంగా జరుగుతుంది. శనివారం నాడు నవగ్రహాలకి పూజలు జరుగుతాయి. శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం సాయంకాలం శారదా అమ్మవారి సమక్షంలో సుమారు 100 మంది మాతృమూర్తులు విచ్చేసి చక్కగా కనకదారా స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం, లలితా సహస్రనామ పారాయణం తదితర పారాయణాలు చేసుకుంటూ జగద్గురువుల యొక్క ఆ భక్తులందరూ అనుగ్రహ ఆశీస్సులు కూడా పొందడం జరిగింది. 2013 జనవరి 6వ తేదీ ప్రస్తుత శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు ఈ వేదిక మీద నుండే అనుగ్రహ భాషణం చేస్తూ ఈ ఆలయంలో ఇటువంటి పూజా కార్యక్రమాలు అలాగే ఈ యొక్క పారాయణ కార్యక్రమాలు అధిక సంఖ్యలో జరగాలని వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు ఇవ్వటం జరిగింది. ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చెందుతుందని జగద్గురువుల యొక్క ఆశీస్సులు కూడా ఇవ్వటం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణంలో ఎందరో ఉండి గతంలో 40-50 సంవత్సరాల క్రితం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ ఆలయంలో ఉన్న గదిలో ఉండి చదువుకుంటూ దాదాపు ఐపీఎస్ ఆఫీసర్స్గా, బ్యాంక్ ఆఫీసర్స్గా, లెక్చరర్స్గా కూడా ఉండటం జరిగింది. వాళ్ళందరూ ఇప్పటికీ కూడా ఆలయాన్ని మర్చిపోకుండా ఈ గదిలో ఉండి చదువుకున్నాం. ఈ ఆలయ ప్రాంగణంలో చిన్నతనంలో మేము పండుకొని చదువుకున్నాము, పైకి వచ్చామని ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకోవడం, వాళ్ళ సంతానాన్ని కూడా తీసుకొని వచ్చి ఈ ఆలయం యొక్క విశిష్టతని వాళ్ళకి తెలియజేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దాదాపు 25 సంవత్సరాలుగా నేను ఇక్కడ ఈ ఆలయపు కార్యక్రమాలు నిర్వహించడం, అంతకుముందు మా నాన్నగారు చేయటం, తర్వాత నేను కొంతమంది భక్త బృందంతో చేయటం, 2001 సంవత్సరం నుండి శృంగేరి ఆధ్వర్యంలో ఈ దేవాలయం నడవటం వల్ల దాని ధర్మాధికారిగా స్వామివారు నన్ను జగద్గురువులు నియామకం చేయటం, అప్పటి నుండి పూర్తిగా శృంగేరి సాంప్రదాయంలో ఈ ఆలయపు నిర్వహణ కార్యక్రమాలు వారి యొక్క పర్యవేక్షణలోనే పూజా పురస్కారాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలని ఎందరో భక్తులు వచ్చి ఈ భ్రమరాంబ రామలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని వారి యొక్క ఆశీస్సులు పొందాలని మనసా వాచ కోరుకుంటున్నాను.